హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ప్రపంచం నువ్వే అన్నట్టుగా సాగే ఒక లవ్ స్టోరీ గురించి, ప్రేమించిన అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని మున్పటిలా ప్రేమించాడా లేదా వదిలేశాడా అనే విషయం గురించి కైవా అనే మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీని 1983లో రియల్ గా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీశారు. సో ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇక మూవీ ఓపెన్ సీన్ లో బెంగళూరులోని ద్రౌపది కరగ అనే దేవత గురించి వివరిస్తూ ఉంటారు. అయితే ఈ దేవత బెంగళూరులోనే కాకుండా ప్రపంచమంతా ప్రాచుర్యం పొంది పూజలు అందుకుంటుందని, జాతిమాత తేడా లేకుండా అందరూ కలుపుగోలుగా దర్శనం చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని వివరిస్తారు. నెక్స్ట్ సీన్ లో తన కనుసైగతో బెంగళూరుని గుప్పట్లో పెట్టుకున్న దేవరాజ్ అనే వ్యక్తి అప్పుడే జైలు నుండి బయటికి వచ్చి తన అనుచరులతో వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో పాలు డబ్బాలతో ఉన్న ఒక సైకిల్ తో కైవా అనే వ్యక్తి దేవరాజుకి అడ్డుగా వస్తాడు. అసలు ఈ కైవా ఎవరు, ఎందుకు ఒక పెద్ద రౌడీకి అడ్డుగా నిలబడ్డాడు, అసలు ఏం జరిగింది అనేది మనకి చూపించడానికి స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తారు. ఓపెన్ సీన్ లో ద్రౌపది కరగ దేవత ఉత్సవాల సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్ణయిస్తారు. అయితే ఆ పోటీలో అవతల వైపు ఉమేష్ టీం కైవా టీం వాళ్ళని కావాలనే గెలవడానికి కొడుతూ గాయాలు చేస్తూ ఉంటారు. అది చూసిన కైవకి నచ్చకపోవడంతో ఉమేష్ టీం వాళ్ళపై ఆట ఆడుతూ వాళ్ళను కొట్టి సింగిల్ హ్యాండ్ తో తన టీం ని గెలిపిస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళు కైవని పొగుడుతూ అభినందిస్తారు. కానీ ఉమేష్ మాత్రం ఓడిపోయినందుకు కైవ మీద కోపం పెంచుకుంటాడు. మరోవైపు క్రూరంగా పనులు చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించుకుంటూ ఉండే ముగ్గురు రౌడీలను చూపిస్తారు. అందులో ఒకటి పేరు పకాలి, అతను రైస్ మిల్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇంకొకటి పేరు తాంబు, ఇతను అనాథ అమ్మాయిలని కిడ్నాప్ చేసి బలవంతంగా వాళ్ళతో వ్యభిచారం చేయిస్తూ బయట దేశాలకి అమ్ముతూ ఉంటాడు. మరొకటి పేరు కలీం, అతడు ఒక జూదగాడు. తన జూదంలో ఎవరు గెలవకుండా మోసాలు చేస్తూ గ్యాంబ్లింగ్ చేస్తూ గెలుస్తూ ఉంటాడు. అయితే ఈ ముగ్గురు చేసే ఇలాంటి దుర్మార్గాలని చేతన్ అనే వ్యక్తి బయటికి రాకుండా వాళ్ళ బిజినెస్ లని మేనేజ్ చేస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా ఉన్న ముగ్గురు కలిసి ఒకరోజు చిల్లవ్వడానికి పబ్ కి వెళ్తారు. ఆ సమయంలో రామ్లాల్ అనే ఒక రౌడీ పబ్ కి వస్తాడు. అతనిని చూసిన పబ్ లోని వాళ్ళందరూ అతనికి భయపడుతూ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ పకాలి, తాంబు, కలీం మాత్రం వీడికిచ్చే రెస్పెక్ట్ ఏముంది అని అతని ముందు యాటిట్యూడ్ చూపిస్తారు. అది చూసిన రామ్లాల్ కి నచ్చకపోవడంతో తన మనుషులతో ఆ ముగ్గురిని కొట్టించి మోకాల మీద కూర్చోబెట్టి అందరి ముందు పరువు తీస్తాడు. తర్వాత రామ్లాల్ ముగ్గురుతోటి, మీరు మార్కెట్ లో నడిపించే మీ బిజినెస్ ను నడవాలంటే అందులో నుంచి నాకు 40% ఇవ్వాలి, లేదంటే మీ బిజినెస్ లని మిమ్మల్ని లేకుండా చేస్తానని బెదిరిస్తాడు. అందుకు ఆ ముగ్గురు రామ్లాల్ కి షేర్ ఇవ్వడం ఇష్టం లేకున్నా కూడా అతన్ని ఏం చేయలేక షేర్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. కానీ రామ్లాల్ చేసిన అవమానానికి ముగ్గురు కోపంతో అతని మీద రగిలిపోతారు. ఇటువైపు కైవా తన ఫ్రెండ్స్ తో కలిసి ద్రౌపది కరగ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ సమయంలో అక్కడున్న దేవతని చూడడానికి సల్మా అనే అమ్మాయి వస్తుంది. అయితే ఆ దేవతకి అడ్డుగా కైవా ఉండడంతో సల్మా దేవతని సరిగా చూడలేకపోతుంది. అందుకు అడ్డుగా ఉన్న కైవా మీదకి సల్మా కొబ్బరి చిప్పని విసురుతుంది. దాంతో కైవా ఒక్కసారిగా వెనుకకి తిరిగి చూసేసరికి సల్మా కనిపిస్తుంది. ఆమెని చూసిన మొదటి చూపుల్లోనే కైవకి ఆమె మీద ఇష్టం కలుగుతుంది. కానీ సల్మా మాత్రం అతన్ని చూసి కొబ్బరి చిప్ప విసిరినందుకు ఏమైనా చేస్తాడో అని భయంతో వెనుకకి దాక్కుంటుంది. మరోవైపు ముగ్గురు రౌడీలు రామ్లాల్ చేసిన అవమానానికి అతని మీద పగతో రగిలిపోతూ వాడిని ఎలానైనా చంపేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళతో పనిచేసే వ్యక్తి ఆ ముగ్గురుతోటి, మీరు రామ్లాల్ ని మీ బలంతో ఏం చేయలేరు, అతనిని చంపాలంటే దేవరాజు వల్లే అవుతుంది. కానీ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అతను జైలుకి పోవడానికి గోవింద్ అనే వ్యక్తి కారణమయ్యాడు. అసలు ఈ గోవింద దేవరాజ్ చేసే ప్రతి పనికి అడ్డు రావడం వల్ల కోర్టులోనే అతన్ని చంపడానికి ట్రై చేస్తాడు. దాంతో పోలీసులు దేవరాజుని అరెస్ట్ చేసి జైల్లో ఖైదు చేశారు. ఇప్పుడు అతని పగ గోవిందని చంపి తీరిస్తే మీ పగని అతను తీరుస్తాడని గోవిందని ఆ ముగ్గురికి చూపిస్తూ సలహా ఇస్తాడు. దాంతో ఆ ముగ్గురు గోవిందని చంపడానికి సరైన ప్లాన్ నిర్ణయించి చెప్పమని చేతన్ కి అప్పగిస్తారు. అప్పుడు చేతన్ ప్రతిరోజు గోవిందని చంపడానికి ఒక ప్లాన్ కోసం అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇటువైపు కైవా అప్పుడే మార్కెట్ కి వచ్చిన సల్మాని అనుకోకుండా చూస్తాడు. కానీ సల్మా అతన్ని చూసి భయంతో తన ఇంటికి ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఇక కైవా ఆమెని ఫాలో చేస్తూ ప్రేమలో మొదటిసారి కలిగే అనుభూతిని పొందుతూ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. అయితే సల్మా కైవాని చిప్పతో కొట్టినందుకే ఫాలో అవుతున్నాడేమో అనుకొని ఒక లెటర్ లో, ఆ రోజు దేవత సరిగ్గా కనిపించకపోయేసరికి అడ్డుగా ఉన్న నిన్ను పక్కకి జరపడం కోసం కొట్టానని, అలా చేసినందుకు ఐఎమ్ సారీ అని టైప్ చేసి ఆ లెటర్ ని కైవా దగ్గరికి వెళ్లి ఇస్తుంది. అది చూసిన కైవాకి సల్మా మీద ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. మరుసటి రోజు ఉమేష్ తన ఫ్రెండ్స్ తో గిల్లిదండ ఆడుతూ అటుగా వచ్చిన సల్మా వైపు కావాలనే కొడతాడు. అది చూసిన కైవా వెంటనే ఆమెకి గిల్లి తగలకుండా పట్టుకుంటాడు. అప్పుడు సల్మానే అక్కడి నుంచి పంపించి ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని ఉమేష్ ని ఏం చేయకుండా అక్కడి నుండి మళ్లీ సల్మా వద్దకు వెళ్లి ఆమె మీద ఉన్న ప్రేమని ఒక లెటర్ లో రాసి ఇస్తాడు. అయితే ఆ సమయంలోనే ఉమేష్ తన గ్యాంగ్ తో కైవాని కొట్టడానికి వస్తాడు. దాంతో కైవా మంచిగా చెప్తే వీడు వినేలా లేడని ఉమేష్ ని తన గ్యాంగ్ ని ఉతికి ఆరేస్తాడు.
కానీ అప్పుడే గోవింద అక్కడికి రావడంతో తన మీద ఉన్న రెస్పెక్ట్ తో ఇద్దరు కొట్టుకోకుండా ఆగిపోతారు. ఎందుకంటే గోవింద చాలా మంచివాడు. అతను చాలా మందికి సహాయం చేస్తూ మంచి పేరుని సంపాదించుకుంటాడు. అలా అతనికి అందరిలో గౌరవం పెరుగుతుంది. ఇక గోవింద అక్కడి నుండి వెళ్ళిపోయాక ఉమేష్ కైవాతో నాకు ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు నీ అంతు చూస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే సల్మా కైవా ఇచ్చిన లెటర్ ని చదివాక ఎంత ఇష్టం లేకుంటే నా కోసం వాళ్ళతో ఫైట్ చేసి ఉంటాడని అతను చూపించిన ప్రేమ సల్మాకి నచ్చడంతో అతని మీద ఇష్టం పెంచుకుంటుంది. దాంతో సల్మా కైవా వైపు వెళుతూ నువ్వు కూడా నాకు ఇష్టమే అని లెటర్ లో రాసి తన ముందే వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ లెటర్ ని తీసి చదివిన కైవా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అతను సల్మా దగ్గరికి వెళ్లి ఆమెతో నేను ఒక అనాథని, ఇప్పటి వరకు నేను ఇంతలా ఎవరిని ఇష్టపడలేదు, నన్ను ప్రేమించిన నిన్ను ఏ కష్టం తెలియకుండా చాలా ప్రేమగా చూసుకుంటాను, ఒక్కసారి నీ నోటితో నా మీద కలిగిన నీ ఇష్టాన్ని చెప్పమని అడుగుతాడు. కానీ ఇక్కడ ఇంతవరకు సల్మాలో ఉన్న లోపం తెలియని కైవాకి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటంటే సల్మా మాట్లాడలేదు, ఆమె మూగది. అయిన సల్మా కైవా మీద ఉన్న ఇష్టాన్ని తన చేతివేల సైగలతో తెలియజేస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతోనే కలిసి జీవితాంతం బ్రతకాలనుకుంటున్నాను, ఈ విషయం నేను నీతో మాట్లాడుతూ చెప్పాలి, కానీ నేను మాట్లాడలేను. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే మాట నా మనసు నుండి వచ్చిందని ఏడుస్తూ చెప్పుతుంది. దాంతో కైవా ఒకరి మీద ప్రేమ కలగాలంటే వాళ్ళు అన్ని విధాలుగా సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదు, మన మనసుకి వాళ్ళు నచ్చితే సరిపోతుంది, కానీ వాళ్ళలో ఉన్న లోపాలను గుర్తించి దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ ఏనాటికి మారదని సల్మాని దగ్గరికి తీసుకొని గుండెకి హత్తుకుంటాడు. అలా ఈ విధంగా మొదలైన వీళ్ళిద్దరి ప్రేమ రోజు రోజుకి ఎప్పటికీ విడిపోని బంధంగా మారుతుంది. అయితే ఇదే విషయాన్ని కైవా తన ప్రేమ గురించి తన ఫ్రెండ్ కి చెప్తూ ఉండగా ఆ టైంలో ఉమేష్ అటుగా వచ్చి కైవాతో గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. కానీ కైవా మాత్రం తన కోపాన్ని శాంతం చేసుకొని ఉమేష్ తో ఇప్పుడు నాకంటూ ఒక జీవితం మొదలవుతుంది, ఇలా నీతో గొడవలు పెట్టుకుంటూ అది పెంచుకోలేను, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనకి ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటానని మాటిచ్చాను, నువ్వు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి చూడు, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు చేతన్ గోవిందని చంపడానికి ఆ ముగ్గురి రౌడీలకి ఒక ప్లాన్ వివరిస్తాడు. అయితే గోవింద ప్రతి శుక్రవారం మసాజ్ చేయించుకోవడానికి ఒంటరిగా సోమ ఇంటికి వెళుతాడు. ఆ సమయంలోనే అతన్ని లేకుండా చేయాలని చెప్తాడు. దాంతో చేతన్ చెప్పిన ప్లాన్ సరిగ్గా ఉందని అదే రోజు గోవిందని చంపేయాలని డిసైడ్ అవుతారు. అలా శుక్రవారం రాగానే ముగ్గురు రౌడీలు కలిసి గోవిందని చంపడానికి వెళుతారు. ఇక్కడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే ఈసారి వేరే పని పడడం వల్ల గోవింద మసాజ్ చేయించుకోవడానికి రాలేకపోతాడు. కానీ సోమ రూమ్ లో అందంగా రెడీ అయి సల్మా ఉంటుంది. అయితే నిజానికి సల్మా ఫోటోషూట్ చేసుకుందామని దానికోసం నేను రెడీ అయి సోమ ఇంటిలో ఉంటానని, నువ్వు త్వరగా రెడీ అయి సోమ ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని ఒక లెటర్ రాసి దానిని కైవా వద్దకి చేరేలా ఒక అబ్బాయితో పంపిస్తుంది. ఈ విధంగా ఫోటోషూట్ కోసం రెడీ అయిన సల్మా కైవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఈలోగే ముగ్గురు రౌడీలు లోపలికి వచ్చి అక్కడున్న సల్మాని చూసి గోవింద ఎక్కడున్నాడో చెప్పమని అంటారు. అందుకు సల్మా ఏమీ మాట్లాడలేదు కాబట్టి సరిగ్గా ఏం చెప్పలేకపోతుంది. దాంతో ఆ ముగ్గురికి కోపం రావడంతో ఆమె గోవింద గర్ల్ ఫ్రెండ్ అనుకొని ఆమె పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ మానభంగం చేసి బయటికి వెళ్లుతారు. అయినా కానీ ముగ్గురిలో ఒకడైన తాంబు వచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందన్న కోపంతో మళ్లీ లోపలికి వెళ్లి సల్మా ముఖంపై యాసిడ్ కొట్టి అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత కైవా రెడీ అయి సల్మా దగ్గరికి వస్తాడు. ఆమె ఉన్న పరిస్థితిని చూసిన కైవా ఒక్కసారిగా షాక్ అవుతాడు. కైవా ఆమె దగ్గరికి వెళ్లి ఫుల్ గా ఏడుస్తూ గుండెకు హద్దుకుంటాడు. తర్వాత అక్కడ నుండి సల్మాని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. శరీరానికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన దెబ్బ గట్టిదన్నట్టు కైవా హాస్పిటల్ నుండి బయటికి వచ్చి కలిగిన బాధను దిగమింగుకోలేక గట్టిగా అరుస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ తోటి సల్మాని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాటిని అస్సలు వదిలిపెట్టానని అంటాడు. అందుకు తన ఫ్రెండ్ కైవా తోటి ఇప్పుడు నువ్వు సల్మాని సరిగా చూసుకుంటూ మున్పటిలా మార్చాలి, ఈ పరిస్థితిలో నువ్వు తనని వదిలి వెళ్లకుండా నీ కోపాన్ని చల్లార్చుకో అని అంటాడు. ఇక కైవా ఆ రోజు నుండి ప్రతిరోజు సల్మాని చూసుకుంటూ ఇంతకు ముందు తన మీద పెంచుకున్న ప్రేమలాగే ఇప్పుడు కూడా అలాంటి ప్రేమతోనే తనని నార్మల్ కి తీసుకొస్తాడు. తర్వాత సల్మా కోరినట్టుగానే తనకి చీర కట్టి అందరి ముందుకు తీసుకొని వెళ్లి ఒక ఫోటో దిగుతాడు. అది చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఇద్దరిని చల్లగా బ్రతకండని ఆశీర్వదిస్తారు. అయితే ఒకరోజు సల్మా ముగ్గురు రౌడులు వచ్చింది గోవింద కోసమని అతని గురించి అడుగుతూ నాపై అత్యాచారం చేశారని ఒక పేపర్ లో రాసి కైవకి ఇస్తుంది. దాంతో కైవా అది చదివిన వెంటనే గోవింద దగ్గరికి వెళ్లి జరిగింది వివరిస్తాడు. తర్వాత గోవిందని నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడగగా దానికి అతను నాకున్నది ఒకే ఒక శత్రువు, అది దేవరాజు మాత్రమే, అతనే నన్ను చంపించడానికి ఆ ముగ్గురిని పంపించాడేమో అని కైవాతో అంటాడు. అది విన్న కైవా వెంటనే స్టార్టింగ్ సీన్ లో నేను చెప్పినట్టు అప్పుడే జైలు నుండి బయటకు వచ్చిన దేవరాజుకి అడ్డుగా నిలబడతాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్
బ్లాక్ అయిపోతుంది. ప్రజెంట్ సీన్ లో కైవా దేవరాజ్ తో నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, నా సల్మా పట్ల అలా ప్రవర్తించిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరని జరిగింది వివరిస్తాడు. అది విన్న దేవరాజ్ కైవా తోటి నేను చంపడానికి వెళితే సింహంలా ఒకడినే వెళ్తాను కానీ పందులను పంపించను, నా పేరు వాడుకొని ఎవరో అలా చేసినట్టు ఉన్నారు, ఒకవేళ ఆ ముగ్గురుగానే నాకు దొరికితే నేనే నీ ఇంటి డోర్ ముందు వాళ్ళ తలలు తీసి ఉంచుతానని అంటాడు. అదంతా విన్న కైవాకి ఈ పని దేవరాజ్ చేసింది కాదని అర్థమై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సల్మా దగ్గరికి గోవింద క్రిమినల్ రికార్డ్స్ తో పోలీసులని తీసుకొస్తాడు. అప్పుడు సల్మా క్రిమినల్ రికార్డ్ లో ముగ్గురులో ఒకడైన తామును గుర్తించి పోలీసులకి చెప్పుతుంది. దాంతో పోలీసులు తాముతో పాటు కలిసి ఉండే మరో ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు, ఒకడు పకాలి అయితే మరొకడు కలీం, ఈ ముగ్గురు కలిసే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గోవింద్ ఆయన కైవాతో అంటారు. ఇక చేసింది ఎవరో తెలుసుకున్న కైవా వెంటనే ముగ్గురులో ఒకడైన పకాలి దగ్గరికి వెళ్లి నీకు సల్మా తెలుసా అని అడుగుతాడు. అందుకతను కైవాతో నాకెందుకు తెలియదు, ఆ అమ్మాయితో కొన్ని రోజుల ముందే చాలా బాగా ఎంజాయ్ చేశాం, అయినా ఇది నీకెలా తెలుసు, నువ్వు తన అన్నవా మొగుడివా, ఆ రోజు ఆమెతో మేము చేసింది నువ్వు చూడాలనుకుంటే చెప్పు, నీ కళ్ళ ముందే అమ్మాయిని మళ్ళీ అలాగే చేస్తామని అంటూ వెకిలి నవ్వుతాడు. అదంతా విన్న కైవాకి కోపం విపరీతంగా పెరగడంతో అక్కడికక్కడికే పకాలిని ఒక సైకో కిల్లర్ చంపే విధంగా దారుణంగా చంపుతాడు. అయితే అది చూసిన పకాలి భార్య చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అప్పుడు కైవా అమ్మ దగ్గరికి వెళ్లి సల్మాకి జరిగింది వివరించి ఇలాంటి వాడికి ఆ శిక్ష కరెక్ట్ అమ్మా అంటూ నన్ను క్షమించమని అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో పకాల్ని కైవా అనే వ్యక్తి చాలా దారుణంగా చంపేశాడని తెలుసుకున్న కలీం అండ్ తాంబులు చాలా భయపడిపోయి వేరే వేరే ప్లేసుల్లో దాక్కుంటారు. అయినా కూడా కైవా కలీం ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళగా కలీం కైవాని వదిలిపెట్టమని బతిమలాడిన కూడా అందుకు కైవా అతని మాటలు వినకుండా అతని మనుషులని కొట్టి కలీంని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇక ముగ్గురులో ఇద్దరు చనిపోవడంతో తాంబు చాలా భయపడుతూ ఎలాగైనా నా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తాడు. అప్పుడు అతని భయాన్ని చూసిన చేతన్ తాంబుతో మీ భయం పోవాలంటే ఒకటే సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ కైవా చనిపోవడమే అని చెప్పి కొంతమంది రౌడీలని కైవా ఉన్న ప్లేస్ కి పంపిస్తాడు. ఆ సమయంలో కైవా పూజలో ఉండగా అప్పుడే తాంబు మనుషులు కైవాపై అటాక్ చేస్తారు. దాంతో కైవా వాళ్ళందరినీ చితకబాదుతూ ఉంటాడు. కానీ వచ్చిన రౌడీలు చాలా మంది ఉండడంతో వాళ్ళ చేతిలో కైవా దెబ్బలు తింటూ ఉంటాడు. అదే టైంలో గోవింద తన మనుషులతో వచ్చి కైవాని సేవ్ చేస్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటిదంటే ఇది వరకు కైవా ఇద్దరిని చంపేశాడు కాబట్టి అక్కడికి పోలీసులు వచ్చి కైవాని అరెస్ట్ చేసి సెల్లో వేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఉమేష్ తన ఫ్రెండ్స్ తోటి పోలీస్ జీప్ అద్దాలను పగలగొట్టి గొడవ చేస్తూ ఉంటాడు. అందుకు పోలీసులు ఉమేష్ ని తన ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి కైవా ఉన్న సెల్లోనే రాత్రంతా ఉంచుతారు. మరోపక్క తాంబు కైవాని పోలీసులు అరెస్ట్ చేసిన కూడా ఏదో ఒక రోజు బయటికి వచ్చి నన్ను చంపేస్తాడని భయంతో ముంబైకి పారిపోవడానికి లగేజ్ మొత్తాన్ని చేతన్ ద్వారా కారులో ఎక్కిస్తూ ఉంటాడు. కానీ తాంబు చేతన్ బ్రతికుంటే ఎలాగైనా నేనుండే ప్లేస్ ని కైవా అతని ద్వారా తెలుసుకొని నా దగ్గరికి వస్తాడని భయంతో చేతన్ని లేకుండా చేస్తాడు. తర్వాత తాంబు పారిపోవడానికి ముందు తన గర్ల్ ఫ్రెండ్ అయిన రోసిని కలవడానికి వెళుతాడు. అయితే నిజానికి తాంబు వెళ్ళింది రోసిని చంపడానికే. ఎందుకంటే సల్మాని అలా చేసినందుకు తాంబు మంచివాడు కాదని అతన్ని దూరం పెడుతుంది. ఆ కోపంతోనే రోసిని కూడా లేకుండా చేద్దామని అనుకుంటాడు. అలా రోసిని తాంబు చంపే సమయంలో ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న కైవా బయటికి వచ్చి తాంబు ముందు నిలబడతాడు. అయితే ఉమేష్ తన ఫ్రెండ్స్ తో కలిసి కావాలనే స్టేషన్ ముందు గొడవ చేసి అరెస్ట్ అవుతారు. దాంతో పోలీసులు వాళ్ళకి జరిమానా వేసి మార్నింగ్ వాళ్ళందరినీ వదిలిపెడతారు. అలా వదిలే సమయంలో కైవాకి బదులుగా ఉమేష్ సెల్ లో ఉంటాడు. ఈ విధంగా కైవా బయటికి వచ్చి రోసిని కాపాడి ఫైనల్ గా సల్మాపై దారుణం చేసిన చివరి వాడిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. ఇక తప్పు చేసిన వారిని చంపేసిన కైవా పోలీస్ స్టేషన్ కి తనకి తానుగా వెళ్లి లొంగిపోతాడు. అలా జైలుకు వెళ్లే ముందు కైవా సల్మాని కలిసి నేను త్వరలోనే బయటికి వస్తాను, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత రామ్లీలా అండ్ గోవిందలు ఇద్దరు కలిసి కైవాని ఎలాగైనా బయటకు తీసుకురావాలని డిసైడ్ అయి చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కపాలి భార్యని తంబు లవర్ రోసిని కలీంని చంపేటప్పుడు అక్కడున్న తన ఫ్రెండ్ ని కలిసి కైవా ఇదంతా కావాలని చేయలేదని మీకు తెలుసు, అతను చంపింది ముగ్గురు దుర్మార్గులని, వాళ్ళ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యింది, ఇప్పుడు కైవా జైల్లో ఉండడం వల్ల మీకేమీ లాభం లేదు, సో అతను బయటికి రావాలంటే అది మీ వల్లే అవుతుందని చెప్పుతాడు. దాంతో చనిపోయిన ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో మా వాళ్ళని చంపింది కైవా కాదని అతన్ని వదిలేయండి అని చెప్పగా అందుకు కోర్టు కైవా నిర్దోషి అని అతను ఈ మర్డర్ చేయలేదని విడుదల చేస్తారు. అలా బయటికి వచ్చిన కైవా దగ్గరికి సల్మా వెళ్లి హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఈ సీన్ తోనే రియల్ గా జరిగిన స్టోరీ ఆధారంగా తీసిన ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.